జై శ్రీమన్నారాయణ. శ్రీ బ్రహ్మకి స్వాగతం. మనం స్వాతి నక్షత్రం గురించి ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా హస్త నక్షత్రం వారిలాగే మహిషియాలు వీళ్ళు కూడా మెల్లగానే నడుస్తారు. కొంత ఆవుపాటి శరీరం, తిరిగే స్వభావం, బలమైన వాళ్ళు, కొంచెం ఆహారం ఖరీదైన ఆహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు. ఇక వీరి నక్షత్ర స్వభావం ప్రకారంగా సత్యము, ధర్మము, ధైర్యము, అలాగే వర్తక నైపుణ్యం కలిగిన వాడు. వీళ్ళకి దానగుణం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యజ్ఞాల యందు పాల్గొనడం జరుగుతుంది. దాతలుగా కానీ యజమానులుగా కానీ లేదా కఠినమైన కార్యక్రమాల యందు తలపెట్టి వాటిని నిర్వహించడం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి ఆ రకంగా కూడా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. విద్యావంతులు, స్వతంత్రులు, బుద్ధిమంతులు, పెద్దల యందు గౌరవం, నమ్రత ఇవి ఉంటాయి. బంధువర్గానికి చాలా ఇష్టలు వీళ్ళు. అనేక భోగభాగ్యాలు అనుభవిస్తారు, కీర్తి గడిస్తారు. వీరు హృదయం మంచిది, దయ కూడా ఉంటుంది. అలాగే కుటుంబం యందు కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత వెనక ముందు ఆలోచిస్తారు, తెగింపుగా ప్రవర్తించినారు. కానీ నిర్ణయం తర్వాత మాత్రం ముందుగా సాగిపోతారు. అభిప్రాయాలు మార్చుకోవడానికి ఇష్టపడరు. వీరు చాలా తెలివిగలిగిన వారు. అయినా సరే విద్రార్జితాన్ని మాత్రం నిలబెట్టుకోవడం కష్టం. పరులకు ఉపకారం చేస్తారు. మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది. వైదిక, వామాచార, శాక్తేయ విద్యలందు కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే మంత్ర విద్యలందు కానీ లేదా ఏదైనా కలిసి వచ్చే విషయంలో కానీ, అది వైదికమైందైనా సరే, వామాచారమైనా సరే, శాక్తేయమైనా సరే, ఏదైనా సరే వాటి యందు వీళ్ళు అనుకూలంగానూ ఆసక్తి చూపించడం జరుగుతుంది. వీరు అనేక కష్టాలకి, నష్టాలకి ఓర్చి అభివృద్ధిని సాధిస్తారు. నమ్మిన వారికి సహాయం చేయడానికి వెనుకాడు. అట్లే వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళని కూడా ఏదో విధంగా బాధకు గురి చేయాలనుకుంటారు. వీరికి శత్రువులు ఎక్కువ. చెప్పుకోదగిన అనారోగ్యం వీళ్ళకి కలగదు. కానీ ఆరోగ్యం విషయంలో కనుక అటు ఇటు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కొంత లోటు ఉంటుంది. కానీ ఇతరులకు అది కనపడకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. వీళ్ళు ఎవరికీ అతిగా లొంగి ఉండరు. అయిన వారికి ఎటువంటి సహాయం చేయడానికి వెనుకాడు. వీరు మధ్య వయసు నుండి చక్కని అభివృద్ధికరమైన జీవితాన్ని పొందుతారు. వీరు కింద పనిచేసే వాళ్ళ వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా స్త్రీల విషయానికి వస్తే నిజం మాట్లాడతారు, స్నేహ స్వభావం కలిగి ఉంటారు, మంచి సంతానం, శత్రువులని తెలివితో గెలిచే ప్రజ్ఞ, మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. కుటుంబానికి బాధ్యత కలిగి ప్రవర్తిస్తారు. మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు అధికారులకు అనుకూలంగా ఉంటారు. ధైర్యం, లోకజ్ఞానం, చక్కని తెలివి, విచక్షణ, అన్ని శాస్త్రాల్లోని విషయాల్ని తెలుసుకునే ఆసక్తి, చొరవ, అవకాశం ఉన్నవాడు, మంచి మనసు కలిగిన వాడు. ఇక రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు కొంచెం మూర్ఖంగా ఆలోచిస్తారు, ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు, కానీ రహస్యంగా పనులు చేస్తారు. పరుల కార్యాలు చేయాలనే ఆసక్తి, క్రీలయం, దృష్టి, ఈ రెండు కూడా వీళ్ళకి ఎక్కువ. మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు చెడ్డ ఆలోచనలు, ఆచరణలు, స్నేహాలు చేస్తారు. ధైర్యం, తెగువ కలిగిన వాళ్ళు ఇప్పుడు గొడవలతో, ప్రతీకారాలతో ఉంటారు. దానికి కారణం కూడా వీళ్ళే అవుతారు. ధనం అంతా ఖర్చు చేసేస్తారు. తరచుగా కోపం వస్తూ ఉంటుంది. దానివల్ల ఇతరులని కష్టపరుస్తూ ఉంటారు. మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈ ప్రవర్తనని గమనించుకుని మార్చుకోవడం వల్ల ఈ నక్షత్ర జాతకులకే మంచిది. ఇక నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు తన శక్తియుక్తులన్నింటినీ కూడా సామర్థ్యంగా మార్చుకుంటారు. ఆ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. కుదురుగా ఉంటారు. చాలా గర్వంగా వ్యవహరిస్తారు. ధనవంతులు, మంచి గుణాలు ఉంటాయి. మంచి ప్రవర్తన కూడా, పెద్దల యందు గౌరవం కూడా ఉంటుంది. ఇది టూకీగా స్వాతి నక్షత్రం. మనం విశాఖ నక్షత్రంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.